మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు యాడ్ చేద్దాం. ఎప్పుడైతే కాలకూడదు అనుకున్నానో అప్పుడే కాలిపోతాయి జీడిపప్పు ఎర్రగా. 200 grams కోవా అండి, కోవా యాడ్ చేస్తాం ఇందులోకి. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అజ్జూస్ కిచెన్. మళ్ళీ ఈరోజు వచ్చేసాను మీ ముందుకి. ఈరోజు ఒక ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఆ వెరైటీతో వచ్చేసాను. ఈరోజు ఆ వెరైటీ చూపిస్తాను. అదేంటంటే అల్లం జింజర్. దీంతో ఒక స్వీట్ చేసి చూపిస్తాను. అదే అల్లంతో హల్వా. ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. ఇది 200 grams అల్లం అండి. దీని క్వాంటిటీగా చేస్తాను ఇప్పుడు. ముందు దీనిగా పీల్ తీసుకుందాము. ఇది చాలా బాగుంటుందండి. ఎదిగే పిల్లలు చాలా మంచిదండి, మగ పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ. ఇవన్నీ ఈ కట్ చేసుకున్న అల్లాన్ని వాష్ చేసుకొని సన్న ముక్కలు చేసుకుందాం. ఇట్లా ముక్కలు చేసుకున్నాం దీన్ని. ఈ స్వీట్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. కారం కారంగా, తీయగా, టేస్ట్ బాగుంటుంది ఇది. ఇప్పుడు ఇంకో వాటర్లో కడుక్కుందాం. నీట్గా. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం, మిక్సీ చేసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్లో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇది ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు ఒక పెద్ద కడాయి పెట్టుకుందాం. ఒక పాన్ పెట్టుకున్నాను నేను. పాన్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న అల్లం పేస్ట్ ని యాడ్ చేద్దాం. అల్లం యాడ్ చేసుకున్నాను.
ఇది కొంచెం ఆ వాటర్ పోయేంత వరకు ఫ్రై చేద్దాం. ఇప్పుడు ఇందులోకి ఒక 200 ml వాటర్ యాడ్ చేద్దాం, పాలు యాడ్ చేద్దాం. సారీ, వాటర్ అన్నాను, పాలు యాడ్ చేద్దాం. అన్ని 200 గ్రామ్స్ అండి. అల్లం 200 గ్రామ్స్ అయితే పాలు 200 ml, పంచదార 200 గ్రామ్స్, నెయ్యి 200 గ్రామ్స్, అన్ని నేను వేసే మొత్తం ఇంక 200 గ్రామ్సే అండి. ఇది కొంచెం దగ్గర పడాలండి, ఇది దగ్గర పడుతుందండి, ఇంకొంచెం దగ్గర పడాలి. అప్పటిదాకా అడుగంటకుండా కలుపుకుందాం. దీన్ని దగ్గర పడేంత వరకు కలుపుతూ దగ్గర చేసుకోండి. దీన్ని దగ్గర పడిన తర్వాత షుగర్ యాడ్ చేద్దాం. మనం దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు షుగర్ యాడ్ చేద్దాము. 200 గ్రామ్స్ యాడ్ చేస్తున్నాను. షుగర్ 200 గ్రామ్స్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మొత్తం వదిలేస్తుందండి, ఇది పలచగా అయిపోతుంది. ఇప్పుడు ఇదంతా దగ్గర పడాలి. ఇప్పుడు ఇంకో స్టవ్ పైన 200 గ్రామ్స్ నెయ్యి వేసానండి. దీంట్లో ఈ జీడిపప్పు యాడ్ చేసుకుందాం, ఫ్రై చేసుకుందాం. జీడిపప్పు నెయ్యి 200 గ్రామ్స్ అండి. ఈ దగ్గర పడిపోయింది. ఇప్పుడు దీంట్లోకి 200 గ్రామ్స్ కోవా యాడ్ చేద్దాం. ఇప్పుడు 200 గ్రామ్స్ కోవా అండి, కోవా యాడ్ చేస్తాం ఇందులోకి. ఇప్పుడు కలిపేసుకుందాం మొత్తం. కోవా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు జీడిపప్పు ఫ్రై చేసుకున్న నెయ్యి ఉంది కదండి, జీడిపప్పు పక్కన పెట్టేసి ఈ నెయ్యి యాడ్ చేసుకుందాం. 200 గ్రామ్స్ నెయ్యి. ఇదంతా దీన్ని పట్టాలండి. పట్టేదా కలుద్దాం దీన్ని. ఇది అయిపోవచ్చిందండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు యాడ్ చేద్దాం. ఎప్పుడైతే కాలపడుతుందో అప్పుడే కాలిపోతాయి జీడిపప్పు ఎర్రగా. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇలాచీని యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇందులోకి అదిరిపోయింది స్మెల్. నిన్న ఒక వీడియో బొంబాయి కరాచీ హల్వా పెట్టానండి. హల్వా చాలా బాగా వచ్చింది, మంచి టేస్ట్ వచ్చింది. అది కూడా ఒకసారి చూడండి. నా వీడియోస్ని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇలాగే కొత్త కొత్త వెరైటీస్తో మళ్ళీ మీ ముందుకు అట్లాగే వస్తూ ఉంటాను. ఇట్లా పాన్ వదిలేసింది కదా, ఇది అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేద్దాము. ఇంకా సర్వింగ్ బౌల్ తీయేస్తాను. నేను కట్టేసాను. ఇప్పుడు ఇంకా బౌల్లో షిఫ్ట్ చేస్తాను. అల్లం హల్వా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం. కాలుతుంది ఇది. అల్లం హల్వా రెడీ అయిపోయింది. టేస్ట్ చేద్దాం. అదిరిపోయింది. కాలుతుంది, అయినా సూపర్ ఉంది.
మీరు కూడా వేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి, ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ఓకే అయితే ఈరోజు ఈ వీడియో ఇంతటితో ఎండ్. రేపు మరోసారి కొత్త వీడియోతో మళ్ళీ రేపు మీ ముందుకు వస్తుంది ఈ అజ్జూస్ కిచెన్. అంతవరకు టిల్ దెన్ బై బాయ్.